ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ లో వాట్సాప్ లో మెసేజెస్ పంపించుకుంటున్నాం కానీ ఒకప్పుడు లెటర్స్ రాసుకుంటుండే, ఆ లెటర్స్ కోసం వెయిట్ చేస్తుండే. ఆ రోజు నిజంగా మస్తు ఉంటుండే. వెల్ ఇప్పుడు ఓటీటీస్ లో వందల మూవీస్ చూస్తున్నాం కానీ అప్పుడు జస్ట్ వన్ మూవీ కోసం వీక్ మొత్తం వెయిట్ చేస్తుండే. దూరదర్శన్ లో ఆ మూవీ చూస్తుండే. ఆ రోజులు చాలా బాగుంటుండే. ఇట్లాంటి నాస్టాల్జియా మనము ఆ రోజులు నిజంగా బాగుంటుండే, మస్తు ఉంటుండే అవి రోజులు అంటే అని ఎక్స్ప్రెషన్స్ మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. వాట్సాప్ లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. విల్ గెట్ యూ ఆల్ ద డీటెయిల్స్, రైట్? సో లెట్ మీ గెట్ స్టార్టెడ్. Well guys, those were the days and usually we have the feeling of this nostalgia, remembering the past and remembering the past experiences and getting some kind of entertainment from them, getting some exciting things from the past, that's what we do. అందుకే ఏం చేస్తామంటే those were the days అంటే ఆ రోజులే బాగుంటుండే, ఆ రోజులే మస్తు ఉంటుండే అనేటువంటి ఒక కాంటెక్స్ట్ లో మనం ఇవి చెప్పొచ్చు. So let's have some interesting examples, right? Well, ఇక్కడ we used to wish each other with greeting cards and something on the occasion of New Year. New Year వచ్చినప్పుడు అప్పుడు ఎట్లుంటుండే, గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కునేటోళ్ళం, కొన్ని ఫ్రెండ్స్ కి పంపించేటోళ్ళం, ఫ్రెండ్స్ కి ఇచ్చేటోళ్ళం. దట్స్ హౌ we used to wish New Year each other, right? అట్లా చెప్పేటోళ్ళం. ఇప్పుడు ఏమైపోయింది, it has become so simple and we are just texting on the WhatsApp and that's it, right? But back then in the past we used to do like this అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఈ యూజ్ టు ఎందుకు యూజ్ చేశానంటే అట్లా అప్పుడు చేసేటోళ్ళం అని చెప్పడానికి, గతంలో చేసేటోళ్ళం ఆ విధంగా. ఇప్పుడు చేస్తున్నామా, చేయట్లే. అందుకే పర్ఫెక్ట్ యూసేజ్ ఏంటి, యూజ్ టు తర్వాత వర్బ్ నెంబర్ 1 వస్తుంది, రైట్? ఇక్కడ we used to wish each other with greeting cards on the occasion of New Year and some other occasions. ఇక్కడ ఏంటి చెప్తున్నాం, those were the days, అవి మస్తు ఉంటుండే రోజులు. ఇట్లా సెకండ్ వన్, లవర్స్ యూజ్డ్ టు సెండ్ లెటర్స్. లవర్స్, ప్రేమికులు ఉంటారు కదా, వాళ్ళు లెటర్స్ పంపించుకునే వాళ్ళు. అండ్ ద ఫీలింగ్ వాజ్ రియల్లీ ఎక్సైటింగ్. ఇట్ యూజ్డ్ టు బి రియల్లీ ఫెంటాస్టిక్, రైట్? ఇప్పుడు ఏంటి, నథింగ్ లైక్ జస్ట్ టెక్స్టింగ్ అండ్ సెండింగ్ ఫోటోస్ అండ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ గుడ్, బట్ దట్ వాజ్ రియల్లీ మోర్ ఫ్యాసినేటింగ్ దెన్ దిస్, రైట్? యా, లవర్స్ యూజ్డ్ టు సెండ్ లెటర్స్. Those were the days. మస్తు ఉంటుండే ఆ రోజు. ఇప్పుడు we used to sit around the campfire and tell stories. వింటర్ వచ్చింది, వన్స్ వింటర్ స్టార్ట్స్, అప్పుడు ఏం చేసేటోళ్ళం అంటే క్యాంప్ ఫైర్ ఉంటుంది కదా, క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని స్టోరీస్ చెప్పుకునేటోళ్ళం. అదే we used to sit, verb number 1, around, చుట్టూ, క్యాంప్ ఫైర్. క్యాంప్ ఫైర్ అంటే మంట చుట్టూ కూర్చొని స్టోరీస్ చెప్పుకునే వాళ్ళం కదా. Now we don't have that enough time. We are busy with our social media and whatever. And of course that's good. That is also a good one. ఇక్కడ ఏంటి, we used to sit around the campfire and tell stories. Okay, ఇట్లా. And building sand castles on the beach, waves washing them away. Those were the simple pleasures. మట్టిలో మనం బీచ్ ఉంటది కదా, బీచ్ లో ఇసుక గూళ్ళు కట్టేటోళ్ళం, బిల్డింగ్స్ కానీ ఇట్లా అవన్నీ. we used to బిల్డింగ్ శాండ్ క్యాసిల్స్. ఆ కట్టడం అనేది ఏదైతే ఉందో వాటిని మళ్ళీ అలడొచ్చి వాటిని తుడిచిపెట్టేయడం, వాష్ అవుట్ చేయడం, వాటిని అవి కొట్టుకుపోవడం, ఆ ఫీలింగ్ అనేది ఇట్ యూజ్ టు బి రియల్లీ గ్రేట్ కదా. అది మనం ఇక్కడ యాక్చువల్లీ రిమినిసింగ్ అండ్ హ్యావింగ్ ద నాస్టాల్జియా. ఇక్కడ ఏంటి, బిల్డింగ్ క్యాసిల్స్ ఆన్ ద బీచ్ అంటే బీచ్ లో ఇసుక గూళ్ళు కట్టడం, వేవ్స్ వాషింగ్ దెమ్ అవే, అలనొచ్చి వాటిని తుడిచిపెట్టుకొని పోవడం అనేది ఆ రోజులు నిజంగా మస్తు ప్లెజరస్ గా ఉంటుండే, చాలా ఆనందంగా ఉంటుండే. స్టేయింగ్ అప్ ఆల్ నైట్ టు ఫినిష్ ద బుక్ అండ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్. స్టేయింగ్ అప్ ఆల్ నైట్ అంటే రాత్రంతా మెలకువతో ఉండి బుక్ ని ఫినిష్ చేయడం కోసం నైట్ మొత్తం మెలకువగా ఉండడం అనే రోజులు ఉన్నాయి కదా. Those were the days really. Now we stopped reading anymore, kada, because of this social media and anything like. Now reading books has become much less. So staying up all night to finish the book.
బుక్ ని ఫినిష్ చేయడం కోసం రాత్రంతా మేల్కోతూ ఉండడం అనేది దోస్ వర్ ద రియల్లీ ఫ్యాంటాస్టిక్ డేస్ మ్యాన్. అండ్ ద లాస్ట్ వన్, బంకింగ్ ద కాలేజ్ టు వాచ్ మూవీస్. కాలేజ్ కి బంక్ కొట్టి సినిమాలు చూడడం అనేది ఉంది కదా, ఆ రోజులు ఏవైతే ఉన్నాయో అవి దే వర్ రియల్లీ ఫ్యాంటాస్టిక్ డేస్. దోస్ వర్ ద ఫ్యాంటాస్టిక్ డేస్, దోస్ వర్ ద సూపర్ డేస్. ఇట్లా అన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా మనం చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి నాస్టాల్జియా ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు పాస్ట్ లో? మీరు ఆ రోజులే వస్తుంటుండే అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లైఫ్ టైమ్ ఇంగ్లీష్ వాట్సాప్ లో ప్రతిరోజు ప్రాక్టీస్, రోజు కొన్ని కొత్త పదాలు, రోజు ప్రాక్టికల్ గా నేర్చుకోవడం కోసం just 500 send me a message and I'll get you the details. That's it for today. Let's meet tomorrow. Bye.